నమస్తే అండి. సేద్యం మిద్దె తోట యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ అందమైన మొక్క చక్కగా పసుపచ్చ పూలతో క్రీపర్ కనిపిస్తున్నటువంటి మొక్క పేరైతే బిగ్నోనియా గ్రాసిలియస్ క్రీపర్ అంటారట, ఎల్లో కలర్లో. ఇది ఎంతవరకు కరెక్టో నాకైతే తెలియదు, కానీ నేను విన్నదే. ఏదైనా అవునా కాదా అన్నది మీరు కామెంట్స్ రూపంలో చెప్పొచ్చు. చక్కగా నిండుగా చెట్టు నిండుగా ఎల్లో కలర్లో క్రీపర్ నిండా అయితే పూలు ఉన్నాయండి. దీన్ని స్లెండర్ ట్రంపెట్ క్రీపర్ అని కూడా చెప్తారట. ఇది నాకు పూర్తిగా ఈ పేరైతే అనుభవంలో అయితే లేదు. జస్ట్ కాకపోతే ఏంటంటే ఇది ఆల్ ఆఫ్ సడన్ అండి చెప్పాలి అంటే మరి ఎండాకాలం వచ్చింది. ఇది ఎండాకాలంలో పూసే మొక్క లేదు, ఇయర్లీ మొత్తం పూస్తుందని నాకు తెలియదు. ఇది నేను కొత్తగా ఒక 5-6 ఎక్కువ అయి ఉన్నట్టుందిలేండి, ఒక 8 నెలలు అవుతుంది మొక్కను పెట్టుకొని. ఇది చిన్నపాటి బకెట్లో వేసాను. చాలా నిండుగా పూలు అయితే వచ్చాయి. మరి సీజను ఇలాంటి పూలు చాలా వరకు చలికాలంలో వస్తాయి, మరి ఇది ఎండాకాలం ప్రారంభంలో వచ్చింది. చక్కగా ఇట్లా ఇందులోనే ఎల్లో కాకుండా మనకి వైలెట్ అట్లా కూడా ఉంటాయంట. ఈ ఆకులు చూస్తే కొంచెం మీరు దగ్గర నుండి అబ్జర్వ్ చేస్తే కనుక ఇది కానుగాకులు ఉంటాయి చూడండి, అలాగున్నాయి. ఇక చెట్టు ఆకులు ఎన్ని ఉన్నాయో పువ్వులు అన్నీ కనిపించే విధంగా ఒకేసారి పువ్వులు రావడం అయితే చాలా హ్యాపీగా ఉందండి. దీంట్లో ప్రత్యేకించి అంటే ఇది పూలు వస్తుంది, దీనికి ఒక ప్రత్యేకమైనటువంటి పోషకాలు ఇవ్వాలి అన్నది మాత్రం నేను చేసింది ఏం లేదు. జనరల్గా ఇలాంటి వైన్స్కి అట్లాగే వస్తాయి అనుకుంటే చూడండి మొగ్గలు ఎలా వచ్చాయి. ఆ క్రీపరు చిన్న కాడలాగా ఉంది కదా, ఇటుపక్క అటుపక్క ఆకులు వచ్చి ఆకుల మధ్యలో నుండి అవి దాని మధ్యలో నుండి మొక్కలు వచ్చాయి. చూస్తే మీకు కానుగాకులాగానే కనిపిస్తుంది. నాకైతే సేమ్ అలాగే అనిపించిందండి. కాకపోతే ఇది క్రీపరు, అది చెట్టు. ఇంకా గుత్తులు చూడండి, ఇలాగా 2 కొమ్మలు ఇటు అటు వచ్చిన తర్వాత ఈ కొమ్మలు అలాగా దాంట్లో నుండి మొగ్గలన్నీ కూడా వస్తూ ఉన్నాయండి. అయితే ఒకటేసారి చెట్టు నిండా పూయడం అనేటువంటిది కొన్ని క్రీపర్స్ మనం చూస్తూ ఉంటాం. గార్లిక్ వైన్ ఇలాంటివన్నీ కూడా చెట్టు నిండా ఒకటేసారి పూత వస్తుంది. చక్కగా ఓ 15 రోజులు చెట్టు నిండా మనకి తోట చాలా అందంగా కనిపించే విధంగా మనకు కనిపించేటువంటిది. నేనైతే జనరల్గా ఇది కొనుక్కున్న మొక్క. కొనుక్కున్నప్పుడే అంటే ఇది ఇలాగ ఫోటో చూసి ఎంతవరకు వస్తుందో అన్నది అప్పుడు ఆ రోజు తెలియదు. నేను ఆన్లైన్లో తెప్పించుకున్నాను. కొనుక్కున్న తర్వాత ఒక 6 నెలలు అయింది, వదిలేసాను. తర్వాత ఒక బకెట్లో నేను పెట్టుకునేటప్పుడే చక్కగా దాని నిండా మంచి మనం కంపోస్ట్ కలుపుకున్నటువంటి సాయిల్ మిక్స్ పెట్టుకున్నాను, సరిగ్గా కలిపి పెట్టుకున్నాను. సీజన్ జనరల్గా చూశాను. ఉన్నటి వరకు కూడా తీగలో ఏం లేదు, క్లైంబర్ కాబట్టి దానికి సపోర్టర్ ఒకటైతే పెట్టుకున్నాను. సపోర్టర్ పెట్టుకొని జస్ట్ రోజు తోటలో ఉంటుంది కాబట్టి రోజు నీళ్ళు ఇవ్వడం తప్ప స్పెషల్గా దీనికంటూ నేను ఏం చేయలేదు. కానీ ఆల్ ఆఫ్ సడన్ నిండుగా పూలు వచ్చేసరికి భలే హ్యాపీగా అనిపించిందండి. ముందు దీన్ని అయితే ఒక వీడియో చేద్దాం, దీని పేరు ఊరు వివరాలు ఎవరికైతే తెలుస్తాయో వాళ్ళందరూ కూడా దీన్ని మళ్ళీ పెడతారు అన్న ఉద్దేశంగా నేనైతే ఈ వీడియో చేస్తున్నానండి. పొద్దున నుండి సాయంత్రం వరకు మీరు ఎప్పుడు చూసినా ఇంతే అందంగా కనిపిస్తున్నాయి. అక్కడక్కడ కొన్ని ఏదో పెద్ద ఫస్ట్ రోజు పూసిన పూలు అనుకుంటా నెమ్మదిగా పోయినా నెమ్మదిగా చెట్టు నిండా అయితే పూలు ఉన్నాయండి. జనరల్గా మనకు ఎల్లో కలర్ ఫ్లవర్స్ చాలా కనిపిస్తూ ఉంటాయి. అదే లావెండర్లో ఒక రకం, ఇలాంటివి చాలా ఉంటాయి. కానీ ఇది మాత్రం టోటల్గా ఆకులు తీగలు అన్ని తీగ అంతా కూడా వేరుగా ఉందండి. ఇది నేనైతే ఫస్ట్ టైం నేను కొనుక్కున్న, ఎంతవరకు వస్తుందో నాకు తెలియలేదు, కానీ ఇట్స్ బ్యూటిఫుల్ క్రీపర్ అండి. చాలా హ్యాపీగా ఉంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా ఉంది దీని పేరేంటో కామెంట్లో పెట్టండి. అందరికీ నమస్తే.